హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్డ్ ఆఫ్ గాడ్. అయితే మనం లాస్ట్ క్లాస్లో ఏదెను వనంలో అని ఒక స్టోరీ విన్నాం కదా. అయితే ఆ స్టోరీలో ఏదెను వనంలో చెట్లు, పండ్లు, జంతువులు అన్నీ ఎలా ఉన్నాయి, అలాగే ఆదాము జంతువులకి పేర్లు పెట్టాడు. ఇంకా ఆదాము ఒంటరిగా ఉండడం చూసి దేవుడు అది మంచిది కాదని ఆదాము కోసం ఒక స్త్రీని కూడా సృష్టించాడు కదా. అయితే ఆ స్త్రీ పేరు హవ్వ. ఇంకా ఆ తర్వాత ఏమైంది అనే స్టోరీని ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. హవ్వ ఏదైనా తోటలో సంచరిస్తూ ఉంది. ఆమె ఎంతో ఆనందంగా తోటలోని పక్షులు పాడుతున్న పాటలు వింటోంది. చల్లని గాలిని ఆస్వాదిస్తోంది. మంచి మంచి రుచికరమైన ఫలములను తింటూ ఎంతో ఆనందంగా తిరుగుతూ ఉంది. అయితే హఠాత్తుగా ఒక స్వరము వినిపించింది. ఏమని? ఇది నిజమా? ఈ తోటలో ఏ చెట్టు ఫలమునైనా తినకూడదని దేవుడు మీతో చెప్పాడా అని ఒక సర్పము హవ్వతో అంటోంది. మీకు తెలుసా, దేవుడు చేసిన అన్ని భూజంతువులలో సర్పము యుక్తిగలది. అంటే ఏంటో తెలుసా? బ్యాడ్ థాట్స్ ఉంటాయంట. అయితే ఆ సర్పము అడిగిన దానికి హవ్వ సర్పంతో, అవును, మేము ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల ఫలములు తినచ్చు, కానీ తోట మధ్య ఉన్న చెట్టు ఫలములు తినకూడదని దేవుడు మాకు చెప్పాడు అని అనింది. అది తింటే మేము చచ్చిపోతాము అని చెప్పిందంట. అయితే వెంటనే సర్పం చెప్పిందంట, దేవుడు మీకు అబద్ధం చెప్పాడు. మీరు అవి తింటే చావరు. మంచి చెడ్డలు మీకు తెలుస్తాయి. మీరు దేవతల్లాగా అయిపోతారు. అందుకే దేవుడు మీకు ఇలా చెప్పాడు అని చెప్పిందంట. చూసారా సాతాను ఎంత పని చేసిందో. అయితే హవ్వ వెంటనే ఆ చెట్టు ఫలములు చాలా అందంగా అట్రాక్టివ్గా ఉండడం చూసి తినేసిందంట. చాలా రుచికరంగా ఉన్నాయి. అంతేకాక ఆమె ఆదాము కోసం కూడా ఆ పండ్లను తీసుకొని వెళ్ళి ఆదాముకిచ్చి, చాలా రుచిగా ఉన్నాయి, నువ్వు కూడా తిను అని చెప్పింది. అయితే ఆదాము కూడా తినేశాడు. అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. వాళ్ళు బట్టలు లేవని గ్రహించి షైగా ఫీల్ అయ్యారు. వెంటనే ఆకులతో బట్టలు చేసుకొని కట్టుకున్నారు. అయితే దేవుని స్వరము వినిపించింది. ఇద్దరు వెంటనే పొదల మధ్యలోకి వెళ్ళి దాక్కున్నారు. దేవుడు ఆదామును పిలిచాడు. నీవు ఎక్కడా అన్నాడు. అయితే ఆదాము, నేను తోటలోనే ఉన్నాను, నాకు బట్టలు లేవు కాబట్టి నీ స్వరము విని నేను భయపడి దాక్కున్నాను అన్నాడు. అప్పుడు యేసయ్య, నీవు ఆ వృక్ష ఫలము తిన్నావా అని అడిగితే ఆదాము, హవ్వ ఇస్తే తిన్నాను అన్నాడు. వెంటనే యేసయ్య హవ్వను అడిగితే, సర్పము నాకు చేసిన మోసాన్ని బట్టి నేను తిన్నాను అనింది. వెంటనే యేసయ్య సర్పంతో, నీవు ఇలా చేసినందుకు భూజంతువులన్నిటిలో నీవు శపింపబడిన దానవు. నీవు బ్రతికినంత కాలము మట్టి తింటావని పనిష్ చేశాడు. మరియు హవ్వకేమో నీవు పిల్లలని కనే సమయంలో చాలా నొప్పిని అనుభవిస్తావని పనిష్ చేశాడు. ఇంకా ఆదాముతో, నీవు హవ్వ మాట విని ఆ పని చేసావు కాబట్టి నీ వల్ల నేల శపింపబడింది. నీవు ఇంక నుంచి కష్టపడి పంట పండించి నీ ఆహారాన్ని నీవే సంపాదించాలి, దాన్నే నీవు తినాలి అని చెప్పేశాడు. ఇంకా నీవు మట్టిలో నుండి తీయబడ్డావు కాబట్టి మళ్ళీ మట్టిలో కలిసిపోతావని పనిష్ చేశాడు. వాళ్ళకి చర్మపు చొక్కాలు ఇచ్చి, మీరు నేల నుండి తీయబడ్డారు కాబట్టి మళ్ళీ అదే నేలను సేద్యపరచుటకు యేసయ్య వాళ్ళని ఏదెను తోటలో నుంచి పంపించేశాడు. చూసారా, యేసయ్యకు ఎంత కోపం వచ్చింది. మనం కూడా మన అమ్మా నాన్న చెప్పిన మాట వినకపోయినా, ఏదైనా పని చేయకపోయినా వాళ్ళకి ఎంత కోపం వస్తుంది. అలాగే యేసయ్యకు కూడా చాలా కోపం వచ్చి వాళ్ళని పనిష్ చేశాడు. దేవుడు వాళ్ళకి ఎంతో అందమైన ఏదెను తోట ఇచ్చాడు. అలాగే వాళ్ళకి ఎటువంటి బాధలు లేకుండా చేశాడు. ఇంకా వాళ్ళకి మంచి మంచి ఆహారాన్ని వాళ్ళు కష్టపడకుండానే వాళ్ళకి తినేలాగా దేవుడు అన్నిటినీ వాళ్ళ కోసం సృష్టించాడు. అయితే వాళ్ళు దేవుడు చెప్పిన ఒక చిన్న మాటని వినలేకపోయారు. కాబట్టి మనం కూడా రోజు ప్రార్థన చేయాలి. మరియు మనం ఏదైనా తప్పు చేస్తే దేవుని దగ్గర సారీ అడగాలి. ఆయన చెప్పిన మాట వినాలి, మంచి పనులే చేయాలి. బైబిల్లో కూడా ఏం రాసింది? ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపం వలన వచ్చు జీతము మరణం. కాబట్టి మనం పాపం జోలికి వెళ్ళకూడదు. ప్రతిరోజు యేసయ్య మార్గంలో మనం నడిచేలాగా సహాయం చేయమని దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీక్ మనం ఒక మంచి సాంగ్తో కలుసుకుందాం. ఓకేనా పిల్లలు? బాయ్.